Hello everyone. So this session is for AP TET and DSC and topic the monsoons. Monsoon season is central to life in India. During the monsoon months, the rivers fill up, the soil is soaked with water, crops grow, and life thrives. Strictly speaking, the word monsoon, which comes from అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది. మాన్సూన్ అనేది ఏంటంటే అయితే మాన్సూన్ ఎప్పుడైతే ఉంటుందో ఫుల్ రైన్ ఉండడం వల్ల ఏంటి రివర్స్ అన్నీ కూడా ఫుల్గా ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట, ఫిల్అప్ అయిపోయి. అసలు మాన్సూన్ అనేది అరబిక్ వర్డ్ అనమాట. మీన్స్ మాన్సూన్ విచ్ మీన్స్ సీజన్ అని అర్థం. రిఫర్ టు సీజనల్ విండ్స్ ఓవర్ లార్జ్ ఏరియా ఆఫ్ ఇండియన్ ఓషన్ అండ్ సరౌండింగ్ రీజన్స్ ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ సౌత్ ఏషియా. There is a yearly pattern to the monsoon. Their mechanism is complex but based on the simple fact that land heats up or cools down faster than the ocean. మీకు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పున్నట్టే హీట్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఏంటంటే ల్యాండ్ కంపేర్ టు ద ఓషన్స్ అనమాట. అలాగే మాన్సూన్స్ బ్రింగ్ అవుట్ ద ఫండమెంటల్ రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్, ప్రెజర్ అండ్ విండ్ మూవ్మెంట్. టు పుట్ ఇట్ సింపుల్లీ, a summer begins, the Asian landmass heats up, creating a powerful low pressure system over it. Since air always flow from high pressure to low pressure, winds are drawn from cooler high pressure ocean towards hot land. These ocean winds carry moisture that condenses over the warmer land and falls in the form of heavy monsoon rains. That is why monsoon commonly referred to the seasonal rains. So wind movement అంటే ఏంటి మీ వాళ్ళకి తెలుసు, సమ్మర్ కానీ వన్స్ స్టార్ట్ అయితే ద ఏషియన్ ల్యాండ్ మాస్ అనేది బాగా హీట్ ఎక్కువ ఉంటుంది, క్రియేటింగ్ ఏ లో ప్రెజర్ సిస్టమ్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో సిన్స్ ఎయిర్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ ఏంటి హై ప్రెజర్ టు లో ప్రెజర్, సో విండ్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ కూలర్ అనమాట. హై ప్రెజర్ వాషన్ టువర్డ్స్ ద హాట్ ల్యాండ్, హై ప్రెజర్ వాషన్ నుంచి టువర్డ్స్ హాట్ ల్యాండ్కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ వాషన్ విండ్స్ క్యారీ మాయిస్చర్. అయితే ఈ వాషన్ విండ్స్ అనేది అప్పుడు ఏం చేస్తుంది, మాయిస్చర్ని క్యారీ చేస్తుంది. సో కండెన్సెస్ ఓవర్ ద వార్మర్ ల్యాండ్ అండ్ ఫాల్స్ ఇన్ ద హెవీ ఫార్మ్ ఆఫ్ మాన్సూన్ రైన్స్ అనమాట. అర్థమైందా మీకు ఇప్పుడు చెప్పింది? అంటే ఏంటి, ఎయిర్ ఫ్లోస్ ఎక్కువ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే విండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, డ్రాన్ ఫ్రమ్ కూలర్ అంటే విండ్స్ ఎక్కువ కూలర్ ప్రదేశానికి వస్తాయి అనమాట, కూలర్ ప్రదేశం నుంచి వస్తాయి. సో హై ప్రెజర్ వాషన్ టువర్డ్స్ ద హాట్ ల్యాండ్, దీస్ వాషన్ విండ్స్ క్యారీ, ఈ వాషన్ విండ్స్ అయితే ఏవైతే మాయిశ్చర్ క్యారీ చేసుకొని ఆ వార్మర్ ల్యాండ్ దగ్గరికి వచ్చి ఫాల్స్ ఇన్ ద హెవీ మాన్సూన్, అంటే మాయిశ్చర్ తీసుకొస్తుంది కదా, అందుకే అక్కడ ఎక్కువగా వర్షం అనేది పడడం అనేది జరుగుతుంది అనమాట. ద ప్యాటర్న్ రివర్సెస్ ఇన్ వింటర్లో ప్యాటర్న్ అనేది రివర్స్ అనమాట. సో వెన్ ద ల్యాండ్ మాస్ కూల్స్ డౌన్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ద వాషన్, నౌ ద ల్యాండ్ హ్యాస్ ఎ హై ప్రెజర్ సిస్టమ్ while the ocean remains warmer with relatively lower pressure. This causes the winds to blow in the opposite direction from the land towards ocean, bringing dry conditions to much of Asia. అంటే ఏంటి, సమ్మర్లో వింటర్లో చూడండి, సమ్మర్ ఏం చేస్తుంది ఇక్కడ, సమ్మర్లో ఏం చేయండి విండ్స్ అంటే ఏంటి, ల్యాండ్ మాస్ మోర్ ర్యాపిడ్, అంటే వాషన్ నుంచి విండ్స్ అనేవి ల్యాండ్కి వస్తుంది ఎప్పుడు సమ్మర్లో అనమాట. అదే వింటర్లో చూస్తే ఏంటి, ల్యాండ్ నుంచి మనకి ఏమవుతుంది, ల్యాండ్ నుంచి ఇక్కడికి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నౌ ద ల్యాండ్ హ్యాస్ ఎ హై ప్రెజర్ సిస్టమ్ వైల్ ద వాషన్ రిమైన్స్ వార్మర్ విత్ రిలేటివ్లీ లో pressure. This causes the winds to blow in opposite direction from the land towards the ocean, bringing dry condition to much of Asia. Coming to India, the monsoon rains typically advance from the southern tip of India in early June, moving northward over several weeks until they cover the entire subcontinent by mid-July. It is not a smooth progression through the Western Ghats. Remember our brief such a natural barrier. Their western slopes receives much rainfall while the Deccan Plateau to the east receives less and often with interruptions. This is commonly called the summer or southwest monsoon. సౌత్ వెస్ట్ రిఫ్లెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విండ్స్ ఫ్రమ్ కమ్. అయితే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఇప్పుడు చూసుంటారు జూలైలో ఎక్కువగా ఎక్కడ ఎక్కువ వర్షం పడుతుంది, మహారాష్ట్ర. అంటే మహారాష్ట్ర ఇక్కడ ఉంది వెస్టర్న్ ఘాట్స్ సైడ్, అదే ఇక్కడ మీరు చూడండి. ఇట్ ఈస్ నాట్ ఏ స్మూత్ ప్రోగ్రెస్. అయితే వెస్టర్న్ ఘాట్స్ యాక్ట్ యాజ్ ఎ న్యాచురల్ బ్యారియర్. దేర్ వెస్టర్న్ స్లోప్స్ రిసీవ్స్ మచ్ రైన్ఫాల్. అర్థమైందా. వెల్ ద డెక్కన్ ప్లాటూ టు ద ఈస్ట్ రిసీవ్స్ చాలా తక్కువ పడుతుంది, ఆఫ్ అండ్ విత్ ఇంటరప్షన్స్. దిస్ ఈస్ కామన్లీ కాల్డ్ సమ్మర్ ఆర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పి ఉంటారు. యాజ్ వింటర్ అప్రోచెస్ ద విండ్స్ రివర్స్ అండ్ బ్లో ఫ్రమ్ ల్యాండ్ టు ద ఓషన్. మీకు ఎందాక చెప్పాను, అదే వింటర్ వచ్చినప్పుడు కంప్లీట్గా మారిపోతుంది. ఓకేనా. విండ్స్ రివర్స్ అండ్ బ్లో ఫ్రమ్ ల్యాండ్ టు ద ఓషన్.
ల్యాండ్ నుంచి ఓషన్కి వెళ్తుంది. దీస్ ఆర్ డ్రై విండ్స్ దట్ బ్రింగ్ కోల్డ్ వెదర్ టు సౌత్ ఇండియా. డ్రై విండ్స్ దట్ బ్రింగ్ కోల్డ్ వెదర్ టు సౌత్ ఇండియాకి కోల్డ్ వెదర్ అనేది తీసుకొస్తుంది. బట్ ఏ పార్ట్ ఆఫ్ దెమ్ పాసింగ్ ఓవర్ ద బే ఆఫ్ బెంగాల్ కలెక్ట్ సమ్ మాయిశ్చర్ అండ్ బ్రింగ్ రైన్ఫాల్ టు పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా. దిస్ ఈస్ కాల్డ్ వింటర్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఎక్కువగా ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎవరికి ఎక్కువ పడుతుంది? నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎవరికి? మన తమిళనాడుకి ఎక్కువ రైన్ఫాల్ అనేది తీసుకొస్తుంది అనమాట. మాన్సూన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాన్సూన్ ఎక్కడ ఉందంటే మేఘాలయ. రిసీవ్స్ ద హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్ ఇన్ ద వరల్డ్. వచ్చి ఎక్కడ ఎక్కువగా వర్షం అనేది పడుతుంది అనమాట. ఓకేనా? సో ద మాన్సూన్స్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మెనీ రాగాస్ ఇన్ బోత్ కర్ణాటక అండ్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ అనమాట. ద మేఘ్ మల్హార్ అండ్ అమృత వర్షిణి ఆర్ ద నేమ్స్ ఆఫ్ కపుల్ ఆఫ్ దెమ్ అనమాట. సారీ. నెక్స్ట్ క్లైమేట్ అండ్ అవర్ లీవ్స్ ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ ద క్లైమేట్ అండ్ డిపెండ్ ఆన్ ఇట్. మనకు అందరికీ తెలిసే మన జీవితాలన్నీ కూడా క్లైమేట్తో ముడిపడి ఉన్నాయి అనమాట. ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ విజిబుల్ ఇన్ లోకల్ కల్చర్స్. ఫర్ ఇన్స్టెన్స్ అండ్ ఇండియా హ్యాస్ మెనీ ఫెస్టివల్స్ అసోసియేటెడ్ విత్ సీజన్స్ అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. చాలా ఫెస్టివల్స్ అసోసియేట్ అయ్యి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరిలో మనం చేసుకుంటాం అనమాట, వింటర్లో. ద క్లైమేట్ ఆల్సో హ్యాస్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ యూ మే హ్యావ్ హ్యాడ్ ద ఫ్రేజ్ మాన్సూన్ ఫెయిల్యూర్. అయితే మీరు ఎక్కువసార్లు ఉంటారు ఏంటి? మాన్సూన్ ఫెయిల్యూర్ వల్ల, ప్యూర్ రైన్ఫాల్ వల్ల డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ ఇన్ సచ్ ఏ కేస్ ద అగ్రికల్చర్ సఫర్స్ అనమాట. అంటే అగ్రికల్చర్ బాగా కూడా పండలేదు అని చెప్పి అంటారు. డ్యూ టు మాన్సూన్ ఫెయిల్యూర్ అంటే వర్షాలు ఏమి పడక. అలాగే పీపుల్ జనరలీ హ్యావ్ టు వాక్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. అలాగే వాటర్ లేక చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. చూడండి, బిహు, చాహత్ పూజ, మకర సంక్రాంతి ఇందాకే మీకు చెప్పాను కదా, జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటుంటారు. బైశాఖి, అలాగే పొంగల్, వింటర్ ఫెస్టివల్, హెమీస్, లూసుంగ్ ఫెస్టివల్, గుడి పడవ, Lohri, Onam, and agricultural laborers are likely to migrate to the cities. Food grains, vegetables and fruits to begin with becomes costlier. అయితే వర్షాలు ఎక్కువగా మనకి పడకపోతే ఏమవుతుంది? డిమాండ్ ఎక్కువైపోతుంది, సప్లై తక్కువ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ద ప్రైసెస్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోతుంది. అలాగే ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఆల్సో ఆఫెన్ డిపెండ్స్ ఆన్ ద ప్రెడిక్టబుల్ వెదర్. అలాగే ఇండస్ట్రియల్ యాక్టివిటీ అన్నీ కూడా ఈ ప్రెడిక్టబుల్ వెదర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ద వరల్డ్ ఓవర్ వీ కెన్ ఈజీలీ డిటెక్ట్ సచ్ కనెక్షన్స్ బిట్వీన్ ద క్లైమేట్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్. Those conditions got especially strained when climate disaster strike. Climates and disaster. India diverse weather patterns can bring about extreme conditions such as cyclones, floods, landslides, and other such climate-related disaster. These events affect people lives, disrupt agriculture, damage infrastructure, and disturb locals. అయితే ఎప్పుడైనా ఈ సైక్లోన్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? పీపుల్ యొక్క జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. ఏదైతే అగ్రికల్చర్ పోతుంది, అలాగే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా పాడైపోతాయి అనమాట. సైక్లోన్స్, అసలు సైక్లోన్స్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ ద ఇండియన్ కోస్టల్ లైన్, ఎస్పెషల్లీ ద ఈస్టర్న్ కోస్ట్, విట్నెస్ సెవరల్ సైక్లోన్. ఎస్పెషల్లీ వెస్ట్ కన్నా ఈస్టర్న్ కోస్ట్ ఎక్కువగా సైక్లోన్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఒకనంటే మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ కోస్ట్ ఎక్కువ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ ఎక్కువగా సైక్లోన్స్ వస్తాయి కంపేర్ టు వెస్ట్ అనమాట. ఇన్ పాస్ట్ ఇయర్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ హైలీ డిస్ట్రక్టివ్, రిజల్టింగ్ ఇన్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ లైఫ్, డ్యామేజింగ్ ప్రాపర్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, uprooting trees and causing soil erosion. The Indian Meteorological Department keeps track of coming cyclones and provide information on their formation, evolution and place of landing. అయితే ఇంతకుముందు ఎప్పుడైతే ఈ ఐఎండి లేదో, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ లేదో, ఈ సైక్లోన్స్ వల్ల చాలా లాస్, హ్యూమన్, యానిమల్ లైఫ్, అలాగే ప్రాపర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రీస్ ఇవన్నీ కూడా పడిపోయేవి. కానీ ఎప్పుడైతే ఐఎండి వచ్చిన తర్వాత కొన్ని ముందుగానే ట్రాక్ చేసి కమింగ్ సైక్లోన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనం కొంతవరకు ప్రొటెక్ట్ అనేది చేసుకుంటున్నాం అనమాట. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ స్పెషల్లీ ట్రైన్డ్ టు రెస్పాండ్ టు న్యాచురల్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ మేడ్ డిజాస్టర్. NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్ లొకేటెడ్ అట్ 12 డిఫరెంట్ లొకేషన్స్లో ఇది ఉంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
In India, the NDRF has played a key role in rescue and excavation during disaster like cyclones, landslides, floods వచ్చినప్పుడు ఈ NDRF అనే వాళ్ళు వస్తారనమాట, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. మీరు చూస్తూనే ఉంటారు. How were cyclones formed? We saw that in some special situations, the atmospheric pressure near the sea becomes lower than the surrounding areas, creating a low pressure system. This is an invitation to the air from surrounding areas to come into the low pressure area. When the air from the sea moves in bringing it moisture and rain, when the low pressure system is intense and wind speeds are high, this may result in cyclones. అంటే సైక్లోన్స్ ఎలా వస్తుందంటే, హౌ సైక్లోన్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే, ఎక్కువగా ఎక్కడైతే లో ప్రెజర్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుందో, ఎయిర్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఏరియాస్ ఆ లో ప్రెజర్ సిస్టంలోకి వస్తుంది అనమాట. అంటే ఇన్వైట్ చేస్తుంది, ఎయిర్ అంతా కూడా లో ప్రెజర్ సిస్టమ్కి వచ్చేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఆ ఎయిర్ ఫ్రమ్ ద సీ మూవ్స్ ఇన్ బ్రింగింగ్ విత్ మాయిశ్చర్ అండ్ రైన్ పట్టుకొస్తుంది అనమాట. పట్టుకు రావడంతో అక్కడ లో ప్రెజర్ బెల్ట్లో ఏమవుతుంది, సైక్లోన్ అనేది క్రియేట్ అయ్యి విండ్స్ అనేవి కూడా చాలా హైగా స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు చూడండి, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా విండ్స్ కూడా హై స్పీడ్లో ఉంటుంది. యాజ్ విండ్ కలెక్టెడ్ మాయిశ్చర్ దే ఫార్మ్ క్లౌడ్స్ రొటేట్ ఇన్వర్డ్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద డిప్రెషన్. దిస్ సెంటర్ విచ్ ఇస్ క్లౌడ్లెస్ ఈస్ కాల్డ్ ద ఐ ఆఫ్ ద సైక్లోన్ అనమాట. చూడండి ఇలాగా ఐ ఆఫ్ ద స్టామ్ ఇలాగ తీసుకొస్తుంది అనమాట. లో ప్రెజర్ అంటే ఎలాగా, లో ప్రెజర్ అనమాట. లో ప్రెజర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి విండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి క్లౌడ్స్ ఫామ్ అయ్యి మనకి ఫుల్ విండ్ స్పీడ్స్, వర్షం అనేది ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ ఫ్లడ్స్ అంటే ఏంటి? ఫ్లడ్స్ అక్కర్స్ వెన్ వాటర్ ఫ్లో ఓవర్ఫ్లోస్ ఇంటూ నార్మలీ డ్రై ల్యాండ్. దిస్ కుడ్ బి డ్యూ టు ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ బాడీస్ లైక్ రివర్స్ అండ్ లేక్స్ అంటిల్ ద వాటర్ ఓవర్ఫ్లోస్ ఆర్ దేర్ బ్యాంక్స్ ఆర్ బీచ్. ఫ్లడ్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ డ్యూరింగ్ ద మాన్సూన్ స్టేట్స్ సచ్ as ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ అస్సాం ఆర్ పర్టికులర్లీ వనరబుల్ టు ఫ్లడ్స్. అంటే ఏంటి, ఎక్కువగా వర్షం పడడం వల్ల, ఎక్కువగా హెవీ రైన్ఫాల్ వల్ల ఏమవుతుంది, వాటర్ బాడీస్ అని ఎక్సెస్ అనమాట, ఇంకా డ్యామ్స్ ఎక్కువ కూడా నిండిపోయి ఏమవుతుంది, ఆ ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. ఆ ఓవర్ఫ్లో అయిపోయి ఆ బ్రీచ్ చేసి ఫైనల్గా ఫ్లడ్స్ కింద, వరదలు అంటాం కదా, అవి వచ్చేసి మొత్తం కూడా కొన్ని ఏరియాస్ అని ముంచడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ఫ్లడ్స్ అనేది ఎక్కడ చూస్తారంటే ఉత్తరప్రదేశ్, బీహారు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ అస్సాం అనమాట. నెక్స్ట్, in Himalaya regions, on the other hand, floods occur when glacial lakes overflow. అలాగే హిమాలయస్ గ్లేషియర్ లేక్స్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల గ్లేషియర్ లేక్స్ ఫార్మ్ ఏ బ్యారియర్ ఆఫ్ రాక్స్ అండ్ ఐస్ టు హోల్డ్ దేర్ వాటర్ విచ్ ఆఫన్ కమ్స్ ఫ్రమ్ మెల్టింగ్ గ్లేషియర్. ఇఫ్ ద గ్లేషియర్ మెల్ట్స్ టూ ఫాస్ట్ or if there is too much rainfall, the buildup of pressure can cause the water to break through the barrier. This is called glacial burst and it is often devastating consequences for people and property. అంటే ఏంటి, గ్లేషియర్ లేక్స్ ఒక బ్యారియర్ పై రాక్స్, హైస్, వాటర్ని హోల్డ్ చేస్తూ ఉంటాయి అనమాట. గ్లేషియర్ లోపల మొత్తం ఏంటి, కరిగితే వాటరే కదా. సో అది మెల్టింగ్ అయినప్పుడు మనకి ఏంటవుతుంది, మెల్టింగ్ అయినప్పుడు గ్లేషియర్ బర్స్ట్ అయినప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా ఫుల్గా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. వాటర్ అనేది వచ్చేస్తుందండి, దాన్ని కూడా మనం ఏంటి ఫ్లడ్స్ రూపంలో కూడా వస్తుంది. చూడండి, ల్యాండ్ స్లైడ్స్ అనమాట. అంటే వర్షంలో బాగా నాని కొండ అలాగా పడిపోవడం అనమాట. దీని ల్యాండ్ స్లైడ్, సైక్లోన్, ఫైర్, ఫ్లడ్స్ వస్తే చూడండి ఎలా ముంచేస్తుంది అదనమాట. ఇన్ 213 ఉత్తరాఖండ్లో బేవత్సంగా వరదలు వచ్చాయి అనమాట. ఎక్స్పీరియన్స్ అదే సడన్ గ్లేషియల్ బర్స్ట్ అనేది జరిగింది, కాజ్డ్ బై కంటిన్యూస్ హెవీ రైన్ ఓవర్ సెవరల్ డేస్. అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇప్పుడు మంచుకొండ ఓన్లీ ఎండ యొక్క లైట్ తగిలితేనే కరుగుతుందా, అలాగ వర్షం పడితే, ఎక్కువగా వర్షం పడినా కూడా ఈ గ్లేషియర్ అనేది కరిగిపోతుంది. దాన్ని గ్లేషియర్ బర్స్ట్ అని చెప్తారు. సో కాజ్డ్ బై కంటిన్యూస్ హెవీ రైన్ ఓవర్ సెవరల్ డేస్. Many landslides followed areas around one of the India's important sacred sites. The Kedarnath temple were completely destroyed. Several villages were washed away in floods, along with many roads and bridges. Altogether, about 6,000 people, many of them దాదాపు 6,000 మంది కూడా చనిపోయారు అనమాట. 2013 ఉత్తరాఖండ్ వెరీ డిజాస్టర్ అనమాట, డ్యూ టు క్లౌడ్ బరస్ట్ అనమాట, గ్లేషియర్ బరస్ట్. అలాగే మెనీ సిటీస్ ఎక్స్పీరియన్స్ ఫ్లడ్డింగ్ when there is heavy rainfall. This may be due to an overburdened drainage system or purely planned construction encroaching on the waterways and blocking the flow of water. Besides, urban surface of concrete or asphalt do not allow water to be absorbed by the earth. అంటే ఎక్కువగా ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోవడం, సిటీ ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోవడం, లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం కూడా ఈ ఫ్లడ్స్ వాటర్ ఎక్కడ వెళ్ళాలనేది లేక ఆ ఫ్లడ్స్ అనేది వాటర్ అనేది అలాగ ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, అర్బన్ సర్ఫేస్లో ఎక్కువ కాంక్రీట్, ఆస్ఫాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఆ వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు అనమాట, అబ్జర్వ్ చేయకుండా ఉండిపోవడం అంట, అదొకటి.
Next, landslides. A landslide is the sudden collapse of rock, soil, and debris, often triggered by heavy rain, earthquakes, or volcanic activity. Landslides are common in hilly and mountain regions such as Himachal Pradesh, Uttarakhand, Sikkim, and Arunachal Pradesh, as well as Western Ghats and hilly regions. These events often occur during the monsoon. In those regions, the chances of landslides have increased due to human activities such as cutting down of forest, building infrastructure without falling on approved methods, and construction too many buildings that block natural flow of water. అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, హెవీ రైన్ వల్ల, అలాగే ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, వాల్కనిక్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు, కొండ సపోజ్ ఒక కొండ ఉందనుకోండి, ఇది ఒక మౌంటైన్ కదా, కొండ అనుకోండి, అంటే ఈ కొండ నుంచి ఇలా పడిపోవడం అనమాట. అర్థమైంది, ఎలా పడిపోతుంది, బాగా తడిచి 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 పడిపోతే దాన్ని ల్యాండ్ స్లైడ్స్ అంటారు అనమాట. ఇవి ఎక్కువగా ఎక్కడికి, హిల్లీ ఏరియాస్ ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువగా ఇవి చూస్తుంటారు అనమాట. అయితే ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేది ఎక్కువగా ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ as ఫారెస్ట్ని కట్ చేయడం, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితౌట్ ఫాలోయింగ్ అప్రూవ్డ్ మెథడ్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కట్టేయడం, దీనివల్ల కూడా ఒక రీజన్. నెక్స్ట్, ఫారెస్ట్ ఫైర్స్. Forest fires are uncontrolled fires that spread rapidly across vegetation, often fueled by dry climatic conditions, droughts, or high winds. Human carelessness is another frequent cause. Forest fires are common in states with large forested areas of grassland areas such as Uttarakhand, Himachal Pradesh, Madhya Pradesh, and Chhattisgarh, as well as mountain ranges such as Western Ghats. Apart from destroying large areas of forest, wildlife degrade the ecosystem, spoil the air quality, displace local community. The consequences are therefore both environmental and economic. అంటే ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఎక్కువగా ర్యాపిడ్లీ అంటే విజిటేషన్ ఉన్నప్పుడు అన్కంట్రోల్ ఫైర్స్ అన్నమాట స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎక్కువగా బాగా ఆఫ్ అండ్ ఫ్యూల్ బై డ్రై క్లైమేటిక్ కండిషన్, డ్రాట్స్, అలాగే హై విండ్స్ వచ్చినప్పుడు. అలాగే హ్యూమన్ కేర్లెస్ ఈజ్ అనదర్ ఫ్రీక్వెంట్ కాజ్ అనమాట. ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఎక్కువ ఎక్కడ అవుతుంటుంది అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అనమాట. అర్థమవుతుందా? Next, climate change. Climate change refers to significant long-term changes in the climate. This may be on scale of planet or a regional scale, and it involves shifts in temperature, precipitation, and weather events. In past millennia, we can go back million of years. Natural process drove climate since the 19th century. However, climate change has been largely driven by human activities, particularly burning of fossil fuels, deforestation, environmentally harmful industrial practice, and production patterns of excessive or wasteful consumption. అంటే ఈ క్లైమేట్ చేంజ్ అసలు ఎక్కువగా దేనివల్ల ప్రెజెంట్ ఎక్కువగా అంటే మనం చూస్తుంటాం, క్లైమేట్ చేంజ్ అండ్ షిఫ్ట్స్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడం, అలాగే ప్రెసిపిటేషన్ అనేది వెదర్ ఈవెంట్స్ బాగా మారిపోవడం సిన్స్ ద 19th century. హౌవెవర్ ద క్లైమేట్ చేంజ్ హ్యావ్ బీన్ లార్జ్లీ డ్రివెన్ బై హ్యూమన్ యాక్టివిటీస్, పర్టికులర్లీ ఏంటి ఫోజల్ ఫ్యూయల్స్ని బర్నింగ్ చేయడం, డీఫారెస్టేషన్, చెట్టులు నరికేయడం, అలాగే ఎన్వైరన్మెంటల్లీ హార్మ్ఫుల్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ వల్ల, దీనివల్ల ఎక్కువగా క్లైమేట్ చేంజ్ అనేది మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ.